ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక ఈ రోజు గ్రహస్థితుల్ని పరిశీలిస్తే కుంభరాశి వారికి సృజనాత్మక ఆలోచనలు, కొత్త ప్రణాళికలు మరియు భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెరిగే అవకాశం కనిపిస్తోంది. మీలో ఉన్న ప్రతిభను బయటపెట్టడానికి అనుకూలమైన సమయం. కొంతకాలం ఆలోచిస్తున్న పనులను ప్రారంభించడానికి మంచి రోజు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనేక అవకాశాలు మీ వైపు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరు మెరుగ్గా ఉండడంతో పాటు మీ అభిప్రాయాలకి ప్రాధాన్యత లభించవచ్చు. కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించే అవకాశం ఉంది. పై అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా భవిష్యత్తులో ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రతి విషయాన్ని 1-2 సార్లు పరిశీలించడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని అంచనా వేసి ముందుకు వెళ్లడం అవసరం. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. సాంకేతిక రంగం, ఆన్లైన్ వ్యాపారాలు, కన్సల్టింగ్ మరియు సేవా రంగాలకి చెందిన వారికి లాభదాయకమైన అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా వాహన సంబంధిత ఖర్చులు రావచ్చు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్ద మొత్తంలో ధన నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో సాధారణంగా శాంతియుత వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాలపైన చర్చలు జరగవచ్చు. పెద్దల సూచనలు మీకు ఉపయోగపడతాయి. ఇంటి వాతావరణంలో ఆనందం పెరుగుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సమయం గడపడం ద్వారా బంధం మరింత బలపడుతుంది. చిన్న చిన్న అపార్థాలు పెద్దవిగా మార్చకుండా సంయమనంతో వ్యవహరించడం మంచిది. అవివాహితులకి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకి ఈ రోజు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారు తమ లక్ష్యాలపై మరింత దృష్టి పెట్టగలుగుతారు. గురువుల సహకారం మరియు మార్గదర్శకత్వం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే నిద్ర సమయాన్ని నిర్లక్ష్యం చేయకండి. అధిక పని ఒత్తిడి కారణంగా అలసట లేదా మానసిక ఒత్తిడి కలగవచ్చు. యోగా, ధ్యానం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదృష్టం పరంగా ఈరోజు నీలం మరియు ఆకుపచ్చ రంగులు మీకు శుభప్రదంగా ఉంటాయి. 8 సంఖ్య అదృష్ట సంఖ్యగా పనిచేయవచ్చు. ముఖ్యమైన పనుల్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక కుంభరాశి వారు ఈరోజు చేయాల్సిన పరిహారాల విషయానికి వస్తే, మీనరాశి అధిపతి శనిగ్రహం కావడంతో శని అనుగ్రహం కోసం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శుభప్రదం. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తుల్ని అవసరమైన వారికి దానం చేయడం ద్వారా శని అనుకూలత పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.